హలో నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. నేను సందీప్. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ హడావడి మొదలైపోయిందండి. మనం ఇప్పుడు 102వ వార్డు అయిన రెహమత్ నగర్లో ఉన్నాము. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ తీర్పు ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు కనుక్కుందాం పదండి. కిందటిసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఓటు వేసారండి. చేసామండి. ఏ పార్టీకి వేసారండి? టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వేసారు. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వచ్చిందా అండి మరి? వచ్చిందండి. సో ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారండి? టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకే ఇస్తాం మేము. మళ్ళీ బీజేపీకి వేద్దాం. కాంగ్రెస్కి టీఆర్ఎస్ కాంగ్రెస్ వేయాలనుకుంటున్నాం. ఈసారి కూడా టీఆర్ఎస్. బీజేపీకేనండి. భారతీయ జనతా పార్టీకే వేస్తామండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు మొహమ్మద్ గౌస్. గౌస్ గారు, కిందటిసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఓటు వేసిరా అండి మీరు? వేసినాం. ఏ పార్టీకి వేసారండి? టీఆర్ఎస్ పార్టీకి వేసినాం. టీఆర్ఎస్ పార్టీకి వేసారు. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు సార్? ఈసారి కాంగ్రెస్ వేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నారు. కాంగ్రెస్ ఎందుకండి? ఏమైనా అంటే మీకు టీఆర్ఎస్ పార్టీ నచ్చలేదా, లేకపోతే? అంటే మాకు ముందర నుంచి చాలా ఇష్టం కాంగ్రెస్. సో అందుకని కాంగ్రెస్కి వేద్దాం అంటున్నారు. కానీ టీఆర్ఎస్ ఇక్కడ సరిగ్గా చేయలేదంటారా? మన రెహమత్ నగర్ 102వ డివిజన్ అయిన రెహమత్ నగర్లో సరిగా ఏం చేసింది లేదంటారా టీఆర్ఎస్ పార్టీ? మంచిగా చేసింది ఇంతవరకు అయితే. ఇప్పుడు ఇంకా వేరే పార్టీ వస్తే మంచిగా చేస్తుండొచ్చు అని అనుకుని చేస్తున్నాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నరసింహ అండి. నరసింహ గారు, కిందటిసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఓటు వేసారండి. చేసామండి. ఏ పార్టీకి వేసారండి? టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వేసారు. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వచ్చిందా అండి మరి? వచ్చిందండి. సో ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారండి? టీఆర్ఎస్ పార్టీకేనండి. ఎందుకంటే మాకు ఆప్తమిత్రుడు అయిన సిఎన్ రెడ్డి గారు ఉన్నారు. ఎంతో పార్టీలో లేకున్నా కానీ ఆయనకు అధికారం లేకున్నా కానీ ఎంతో మంచి పనులు చేస్తాడు. ఇక్కడ రోడ్లు వేపియడం కానీ, కార్పొరేటర్ కొంచెం అదేదై పక్క జరిగినా కానీ ఆయన ముందుండి పనులు చేపించాడు. కంపల్సరీ ఇప్పుడు ఆయనే ఈజీగా గెలుస్తాడు 100%. టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అంటారు మన 102. మాగంటి గోపినాథ్ గారికి ఇక్కడ నుంచి గిఫ్ట్ ఇది కార్పొరేట్. సో అంటే చూసుకుంటే బీజేపీ కూడా మెల్లమెల్లగా బలపడుతుంది అంటున్నారు. ఇక్కడ బీజేపీ వచ్చే ఛాన్స్ లేదంటారా? వాళ్ళు గల్లీకి ఎక్కువ, ఢిల్లీకి తక్కువ అండి. వాళ్ళతో ఏమవుతావు పని, మత ప్రచారం అది అంతే తప్ప వాళ్ళతో ఏం కాదు. మన వల్ల లేదు కూడా. ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ కూడా ఏదో చేశామని చెప్తున్నారే కానీ ఏమీ చేయలే. పక్కకున్న మోరీ చూడండి, చేపల మార్కెట్ చూడండి, ఎన్నుకున్న గల్లీ చూడండి, ఏదైనా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందే కానీ కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ అంత పట్టు లేదు. కానీ అంటే రీసెంట్గా దుబ్బాకలో చూసుకుంటే కనుక, దుబ్బాకలో చూసుకుంటా అంటే ఏదో 1000 ఓట్లతో వచ్చిందే తప్ప ఫుల్ మెజార్టీతో ఏం రాలేదు కదా. అన్ని క్యాటరింగ్ మాకు తెలుసు కాబట్టి ఇక్కడ కంపల్సరీ టీఆర్ఎస్. నమస్తే అమ్మ, మీ పేరు చెప్పండి. కే నీలమ్మ. నీలమ్మ, ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మాకు కంపల్సరీ తెలంగాణ వస్తుంది అనుకుంటున్నాం. తెలంగాణ వస్తుంది అనుకుంటున్నారు. మీ ఓటు ఎవరికమ్మా? మాకు తెలంగాణకే ఇస్తాం మేము. టీఆర్ఎస్కే, ఇక ఇంకో ఆప్షన్ లేదంట. ఏ యాక్షన్ లేదు. ఎందుకమ్మా, ఎందుకు అంత టీఆర్ఎస్ మీద అంత అభిమానం ఎందుకు? పైసలు ఇస్తున్నాడు కదా కేసీఆర్ గారు, అందు గురించి వేస్తున్నాం. ఇచ్చారమ్మా కావాల్సిన సహాయక చర్యలు కానీ పైసలు కానీ దొరికి? డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. మా ఆయన చచ్చిపోయి మా ఆయన చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి పింఛన్ కూడా లేదు సంవత్సరం. ఇక అందుకోసమే టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాం మేము. మరి అంటే మీకు సహాయక చర్యలు లేవు, ఏమీ అందకపోయినా కానీ టీఆర్ఎస్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? మేము చచ్చిపోయే వరకు టీఆర్ఎస్కే ఇస్తాం మేము. అంటే ఏ సహాయక చర్య అందకపోయినా కానీ సాయం చేయకున్నా సరే టీఆర్ఎస్కే ఇస్తాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. భాగేందర్ సింగ్ నా పేరు. భాగేందర్ గారు, కిందటిసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఓటేసారా అండి మీరు? వేసినాం అన్న. ఏ పార్టీకి అండి? బీజేపీకి వేసినాం. ఈసారి ఎవరికి వేద్దామని మీ ఉద్దేశం అండి? మళ్ళీ బీజేపీకి వేద్దాం. బీజేపీ అంటే ఇక్కడ చూసుకుంటే కనుక టీఆర్ఎస్ పార్టీకే వేస్తామంటున్నారు చాలామంది. దాని మీద ఏం చెప్తారు మీరు? ఏం లేదన్న, టీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఏం చేయలే. ఆ కార్పొరేటెడ్ ఏ రూండో తెలియదు. ఆయన గెలిచిండు, 1 సంవత్సరం తిరిగిండు, దాని తర్వాత మనిషే కనవాడలే. ఈడ చూడండి, ఇప్పటికి రోడ్ అట్లే ఉన్నది. వాన పడితే మొత్తం నిండిపోతుంది లోపల. ఆడ మనిషి ఉన్నాడా లేదా ఏమని తెలియదు. కాళ్ళు ఉన్నట్టు ఉన్నారు. టీఆర్ఎస్ హవా గాలి, కేసీఆర్ గాలిలో కొట్టుకొచ్చి వీళ్ళంతా. ఆడ ఏడు ఉంటారో తెలియదు. మళ్ళీ ఒకసారి బీజేపీకి వేస్తామన్న. అసలు అంటే ఎటువంటి గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఏవి ఇక్కడ చేయలేదంటారా టీఆర్ఎస్ ప్రభుత్వం? ఏం చేయలే అన్న. ఈడైతే నీళ్ళైతే నిండిపోయి ఫుల్ ఇంట్లోకి వచ్చేస్తాయి. ఇల్లులో వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడ
2-3 రోజుల దాకా రారు. వాన వచ్చినాకో 2-3 రోజుల దాకా నీళ్ళు పోవు ఎవరి ఇంట్లోకి వెళ్ళి వేరేతనం పోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళైతే ఏం పట్టించుకోరు. ఇక్కడ ఎవరు రాడు కూడా. ఏమున్నా కాలనీ సైడ్ చూస్తారు. ఆ కాలనీ అది చేసినా చేయకపోయినా ఒకటే. ఆ కార్పొరేటర్ అస్సలు రాడు. ఆ పేరు ఎవరికైనా అడగండి ఇక్కడ కార్పొరేటర్ అంటే ఎవరు చెప్పరు. అని ఎవరు ఎట్టుంటాడో తెలియదు ఎవరికి. గెలిచిండు అంతే. కేసీఆర్ ముఖంలో గెలిచిండు. అసలు ఇప్పటిదాకా రాలేదు మళ్ళీ. రోడ్లు లేవు, డ్రైనేజ్ లైన్ లేదు, వాటర్ లైన్ లేదు. నీళ్ళు పడితే మొత్తం ఇంట్లోకే పోతాయి అన్నీ. ఏ గల్లైనా సరే, ఈ గల్లైనా సరే, ఆ గల్లైనా సరే, ఈ దుకాణంలోకి వచ్చాయి డ్రైనేజ్ నిండిపోయి మొత్తం గలీజ్ నీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తాయి. మొత్తం మనిషిని ఉండలేకపోతారు లోపల. మళ్ళీ ఒకసారి బీజేపీ పక్క వేస్తాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు, కిందటిసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఎవరికి ఓటేశారండి? నేనే కంటెస్టెడ్ యాజ్ ఐ కార్పొరేటర్ నేనే కంటెస్ట్ చేశాను. అచ్చా, మీరే కంటెస్ట్ చేశారంటారు. పార్టీ నుంచి లోక్సత్తా పార్టీ నుంచి కంటెస్ట్ చేశారంటారు. సో కిందటిసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి అనుకోవచ్చు అండి? అదే మనకి అంతే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము పబ్లిక్లో అవేర్నెస్ రావాలి ఫస్ట్ థింగ్. నేను కూడా కార్పొరేటర్ పోటీ చేశాను జిహెచ్ఎంసీ నుంచి, అదే లోక్సత్తా పార్టీ నుంచి, ఇదే డివిజన్ నుంచి 1 or 2 డివిజన్ నుంచి నేనే. నా పేరు లక్ష్మీనారాయణ, నేనే కంటెస్ట్ చేశాను. కానీ ప్రజల్లో చైతన్యం వచ్చేంత వరకు ఎవరు గాంధీ తాత నిల్చున్నా కూడా పబ్లిక్ అంటారు కదా, కుక్కతో ఎంత కరెక్ట్ చేసినా కూడా బెండ అంతే అవుతుంది అంటారు కదా. సో అదేవిధంగా పబ్లిక్లో అవేర్నెస్ వచ్చేంత వరకు పబ్లిక్లో ఎవరు రౌడీ షీటర్ పెట్టినా కూడా వాళ్ళే వస్తారు తప్ప సరైన వ్యక్తికి ఇప్పటివరకు రారు, ఇంకా రాలేరు కూడా. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ వచ్చేంత వరకు వస్తే మంచి వ్యక్తులు వస్తారు, అదే సోషల్ వర్కర్గా. ఇప్పుడు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తుందంటారా, బీజేపీ గెలుస్తుందంటారా? అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ కరెక్ట్గా వాళ్ళు ఫాలో అయ్యి సరైన వ్యక్తిని వాళ్ళ పక్కన కానీ ఎవరైనా కానీ సరైన మెంబర్స్ని, సరైన లీడర్స్ని, సరైన వ్యక్తులను పెడితే వాళ్ళు రావడానికి వీలుంది, ఆస్కారం ఉంది. ఎక్కడైనా కానీ ఏ పార్టీ అయినా కానీ సరైన వ్యక్తులకి పోస్టులు ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ ఎవరైనా కావచ్చు, వాళ్ళకి దానికి ఎలిజిబులా కాదా అని నిర్ణయించకుండా నా దగ్గర ఉన్నారు కదా, నా దగ్గర పనిచేస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సీట్లు ఇవ్వడము అది కరెక్ట్ కాదు. అది పార్టీ ఏదైనా కావచ్చు, అధికారం పార్టీ కావచ్చు, ఆపోజిషన్ పార్టీ కావచ్చు. సరైన వ్యక్తికి ఇస్తే నెక్స్ట్ అదే పర్సన్కి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సరైన వ్యక్తికి ఇవ్వలేదనుకోండి ఆ పార్టీ రాదు. ఇదైతే 100%. ఇప్పుడైతే టక్ అఫర్గా బీజేపీ మాత్రం ఆపోజిషన్గా ఉంది. ఈ బీజేపీలో సరైన వ్యక్తికి ఇస్తేనే బీజేపీ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మన రెహమత్ నగర్కి ఏ పార్టీ వస్తే మంచిదని మీ అభిప్రాయం అండి? అంటే ఇప్పుడున్న దాంట్లో సిఎన్ రెడ్డి గారు కాస్తో కూస్తో ఇక్కడ గత ఒక 2 years నుంచి ఆయన హ్యాండ్ ఓవర్ రెహమత్ నగర్ అసోసియేషన్ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నిరంతరంగా చేస్తున్నాడు. కానీ అతను స్వతహా నిర్ణయాలు తీసుకొని నేను బాగా ప్రజల కోసమే చేయాలని అనుకుంటున్నా కాబట్టి యాజ్ ఎ ఉస్మానియా స్టూడెంట్ అతను నేను నా వంతు నేను కృషి చేస్తా అంటూ చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ మాగంటి గోపీనాథ్ చెప్పినట్టే వింటాను, ఆయన చెప్పినట్టే నేను చేస్తానంటే మాత్రము ఇది చెడు దారిన పడతారు. యాజ్ ఉస్మానియా స్టూడెంట్ ఉన్నా కూడా నేను లీడర్గా నేను ఎదుగుతాను, నా స్వయం కృషితో నేను పైకి వస్తాను, నాకు ఎవరి నాకు ఆస్కారం అవసరం లేదు అనుకుంటే ఇండిపెండెంట్ చేసినా వస్తారు ఇతను ఇప్పుడున్న పరిస్థితుల్లో. నేను ఎమ్మెల్యే గారు చెప్పినట్టే నేను వింటానంటే కొంతమంది ప్రజలు ఆస్కారం ఇవ్వరు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు మేరాజ్ గారు, కిందటిసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఓటు వేశారా అండి? వేస్తున్నారు. ఏ పార్టీకి అండి? టీఆర్ఎస్కి వేస్తున్నారు. టీఆర్ఎస్కి వేశారు. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారండి? కాంగ్రెస్కి వేద్దాం. కాంగ్రెస్కి వేద్దాం అనుకున్నారు. అంటే ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ సరిగ్గా చేయలేదంటారు. చేయలేదు. ఎక్కడ లోపం ఉందంటారు? లోపం అంటే ఎందువలన టీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ఓటు కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయింది అనుకోవచ్చు? అదే పని మంచిగా కాదు, ఇక్కడ ఏం కాలేదు. అందుకోసం కాంగ్రెస్కి అది మంచి పార్టీ కూడా పాతదే, అది ఆయనకి వేద్దామని చూసుకుంటాం. సో సరిగ్గా చేయలేదంటారు టీఆర్ఎస్ ఇక్కడ? చేయలేదు. సో ఈ టీఆర్ఎస్ కాకుండా ఇప్పుడు బీజేపీ కూడా కొంచెం పుంజుకుంది అనుకుంటున్నారు కదా, బీజేపీ వస్తే ఎలా ఉంటుందండి? ఇప్పుడు దాకా రాలేదండి బీజేపీ, అందుకోసం తెలియదు ఆయన కోసం. బీజేపీ ఒకవేళ బీజేపీ వస్తే ఎలా ఉంటుందంటారు? వస్తే చూద్దామన్న. ఇప్పుడు దాకా రాలేదు బీజేపీ, ఇక్కడ నుంచి వస్తే తెలుస్తుంది మనకు కూడా. అదే అసలు ఇదేది కాకుండా ఈసారి ఎలక్షన్స్లో ఏ పార్టీ, మీ రెహమత్ నగర్కి 102వ వార్డ్ డివిజన్ రెహమత్ నగర్కి మీకు ఏ పార్టీ వస్తే మంచిది అనేది మీరు అభిప్రాయపడండి. మాది నా రెహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు మొహమ్మద్ అజ్మత్. అహ్మద్ గారు, కిందటిసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఓటు వేసిరా అండి? వచ్చాం సార్.
ఓటేశారు. ఏ పార్టీకి వేశారండి? టీఆర్ఎస్ టీఆర్ఎస్. ఈసారి టీఆర్ఎస్ ఈసారి కూడా టీఆర్ఎస్. ఎందుకండి అంటే అంత బలంగా అసలు మాట నేను ఇంకా కంప్లీట్ చేయకుండానే టీఆర్ఎస్ అనేసారు కదా. టీఆర్ఎస్ అంటే మాకు నమ్మకం ఉంది, పనులు చేస్తారు మంచిగా. ఎందుకంటే మా తెలంగాణ గవర్నమెంట్ అంటే మాకు అభిమానం. సో కేసీఆర్ మంచిగా చేశారంటారు. కేసీఆర్ మంచిగా చేశారు. కేసీఆర్ ఇంకా చేస్తారు కూడా. సో అంటే మీకు ఏ విధమైన సహాయ చర్యలు దొరికినాయండి గవర్నమెంట్ నుంచి? వరద సహాయకులకి పైసలు ఇచ్చారు. ఎనీ టైం తెలంగాణ గవర్నమెంట్ అనేది ఆడపిల్లలకు మంచిగా చేస్తుంది. అన్ని స్టేట్లో మనకంటే మన స్టేట్ తెలంగాణ గవర్నమెంట్ కాబట్టి మనం అనేది తెలంగాణకి ఎంచుకోవాలి. సో అంటే చూసుకుంటే బీజేపీ కూడా కొంచెం పుంజుకుంటుంది అంటున్నారు. బీజేపీ వచ్చే ఛాన్స్ ఏం లేదంటారా? అది చెప్పలేం సార్, మనకంటే తెలంగాణ మీద నమ్మకం ఎక్కువ ఉంది. తెలంగాణకు ఓటేస్తాం మేము. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. షరీఫ్ అండి. షరీఫ్ గారు, కిందటిసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఓటేసిరా అండి? వేసామండి. ఏ పార్టీకి వేసారో తెలుసుకోవచ్చా అండి? తెలంగాణ అండి. టీఆర్ఎస్ పార్టీ. ఈసారి అండి? ఈసారి కూడా టీఆర్ఎస్. ఈసారి కూడా మీ ఓటు టీఆర్ఎస్కి తెలుపుతామంటున్నారు. అవునండి. కారణం అండి? బాగుందండి, బాగా చేస్తున్నారు. ఏమన్నా అవసరం ఉన్నా సరే ఇమీడియట్ రెస్పాండ్ అవుతున్నారు, వస్తున్నారు. బస్తీ లీడర్స్ కూడా టీఆర్ఎస్ వాళ్ళతో కలిసి చేస్తున్నారు. ఇష్యూ అయితే ఏమీ లేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే, చిన్న ఇష్యూ వచ్చినా సరే చెప్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు, వస్తున్నారు, చేసి వెళ్తున్నారు. అది ఇప్పుడు కొత్తగా బాత్రూమ్లు పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ అన్ని జిహెచ్ఎంసీ వాష్రూమ్స్ పెడుతున్నారు. సో అది కూడా జనాలకి సులువుగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ చేయకుండా యూరిన్స్ అనేది బాగా చేస్తున్నారు. సో అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో డెవలప్మెంట్ అనేది ఒక పాయింట్ వరకు కనిపిస్తుంది అనేది మీ ఫీలింగ్ అంట? అవునండి, బాగా 100%. అంటే ఇంకొక పార్టీ ఏది లేదంటారా ఈ టీఆర్ఎస్ విధంగా డెవలప్ చేసే ఇంకో పార్టీ ఏది లేదంటారా? ప్రస్తుత చూస్తే కనబడట్లేదు ఏది, వేరే పార్టీ అయితే ఏం లేదు ప్రస్తుతం ఉన్నది. ఇంక ఫ్యూచర్లో రావచ్చేమో. బీజేపీ కొంచెం కొంచెం వస్తుంది ఇప్పుడు, కానీ అంతగా లేదు. టీఆర్ఎస్ని కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు బాగా చేస్తున్నారు కాబట్టి. చేయకపోతే అప్పుడు జనాలు వేరే దాని గురించి ఆలోచిస్తారు. వీళ్ళు బాగా చేస్తున్నారు. ప్రతిదానికి మేయర్ గారు కూడా పర్సనల్గా వచ్చి చూస్తున్నారు. డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, బొంతురమణ్ గారు కానివ్వండి, డైరెక్ట్గా వస్తున్నారు, చూస్తున్నారు, చేస్తున్నారు. సో వేరే పార్టీకి అప్పుడే ఛాన్స్ లేదనుకుంటున్నాను నా తరఫు నుంచి. సో అంటే చూసుకుంటే రెహమత్ నగర్ 102వ డివిజన్ అండ్ రెహమత్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ అంటారా ఈసారి కూడా? 100% అండి. షఫీ గారు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. జనాలు వెళ్ళి కలిసినా సరే, ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే వచ్చి దగ్గర వచ్చి చూసుకుని వెళ్తున్నారు. ఏమైనా కావాలన్నా సరే దగ్గర వచ్చి చూస్తున్నారు. సో షఫీ గారు రావచ్చు 100%. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. జ్యోతి. జ్యోతి గారు, ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి చెప్పచ్చండి? బీజేపీకేనండి. బీజేపీకి వేస్తారు. కిందటిసారి ఎవరికి వేస్తారమ్మా? కిందసారి కూడా బీజేపీకి వేసాం కానీ ఓట్లు మాకు దానికే వెళ్ళిపోయినాయి. ఓకే. ఈసారి బీజేపీకే వేస్తామంట. ఎందుకమ్మా కారణం తెలుసుకోవచ్చు ఇక్కడ? అంటే టీఆర్ఎస్ పార్టీయే బాగా చేసింది అంటున్నారు, మరి మీరేమో బీజేపీ అంటున్నారు. టీఆర్ఎస్ ఏం చేసింది చెప్పి, మాకు గల్లీలో వాటర్ వచ్చినాయి, డ్రైనేజ్ నిండిపోయింది, వర్షం పట్టి నీళ్ళు వచ్చినాయి. మరి పట్టించుకుందా గవర్నమెంట్ వచ్చి? చాలామంది తెలంగాణ వాళ్ళని అడిగాము. అడిగితే మరి మాకు ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ పత్తాలేరు, రాలేదు. మాకు మరి 10,000 వస్తాయంటే మాకు షాప్లో నీళ్ళు వచ్చినాయి, అవి రాలేవు. మరి దేనికి వేయాలి ఓటు? సో అంటే అసలు ఎటువంటి సహాయక చర్య టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మీకు దొరకలేదంట? దొరకలేదు. అందుకని మీ ఓటు ఈసారి బీజేపీ. బీజేపీకి వేస్తాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు శ్రీజిత్ రాజ్. శ్రీజిత్ గారు, కిందటిసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఓటు వేశారండి మీరు? అవును, వేసానండి. ఏ పార్టీకి వేసారో తెలుసుకోవచ్చా అండి? భారతీయ జనతా పార్టీకి వేసాను. బీజేపీకి వేశారు. ఈసారి కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారికి ఏ పార్టీకి తెలుపచ్చు అంటారు మీ ఓటుని? భారతీయ జనతా పార్టీకి వేస్తామండి. సేమ్ బీజేపీకి వేస్తామంటున్నారు. అవును. కానీ చూసుకుంటే కనుక ఇక్కడ టీఆర్ఎస్ వచ్చిందని అంటున్నారు. మరి ఈసారి బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఈసారి కూడా టీఆర్ఎస్ వస్తుంది అంటారు ఇక్కడ? ఇక్కడ బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకి ప్లస్ మా డివిజన్లో ఉన్న కార్పొరేటర్కి ఇద్దరికి సఖ్యత లేదు. కావున పని కానీ, ఫ్లడ్ రిలీఫ్ కానీ, రోడ్లు కానీ ఏ పని కూడా సరిగ్గా జరగలేదు. బీజేపీ ఇక్కడ చాలా ఉత్సాహంతో ఉంది. దుబ్బాక గెలుపుతో కూడా ఇక్కడ ప్రజలలో చాలా మంచి వాతావరణం ఏర్పడింది భాజపాకి. కాబట్టి ప్రజలంతా భాజపా వైపే ఉన్నారు. ఈ 10,000 రిలీఫ్ ఫండ్ మీద అయితే చాలా కోపంగా ఉన్నారు పబ్లిక్లో. మీరు నిన్న చూడొచ్చు, మీ సేవా సెంటర్ దగ్గర కానీ పబ్లిక్ ఎట్లా గుమ్ముగూడినారో 10,000కి ఇస్తామని. అసలు నిజంగా ఇప్పుడు మా మహేష్ అన్న కానీ, ఇప్పుడు టైలర్ షాప్లకు మా అన్న ఉన్నాడు, మా అన్న షాప్లకు వచ్చినాయి నీళ్ళు, అన్నకి ఇవ్వకుండా వేరే ఎవరెవరికో ఇచ్చినారు. దాన్ని బట్టి చాలా ఘోరంగా పబ్లిక్ అయితే చాలా రివోల్ట్ ఉన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కనిపిస్తే కొట్టేలాగా ఉన్నారు ఇక్కడ సిటీలో. ఎందుకంటే ఇప్పుడు మీరు రోడ్లు మీ ముందే చూడొచ్చు. ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఎక్కువ అండి. మీరు రహమత్ నగర్ కానీ, వెంగళరావు నగర్ కానీ మీరు చూడొచ్చు. ఎందుకంటే నాలాల మీద ఇల్లులు కానీ, దుకాణాలు ఉన్న దగ్గర ఇక్కడ పరిస్థితి. బస్తీలలో ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టి వీళ్ళు ఇస్తామని చెప్పి బ్లఫ్ చేసి పిలిచి
పాపం చాలా ఇబ్బంది పడు. నిన్నైతే మీ సేవల దగ్గర చూస్తే అయితే పాపం కరోనా టైంలో సోషల్ డిస్టెన్స్ లేకుండా పబ్లిక్ అంతా నించొని పాపం ఎందుకండి మా దగ్గర ఎమ్మెల్యే మీద రివోల్ట్ కూడా అయింది. మీ సేవా సెంటర్ దగ్గర ఎమ్మెల్యే సాబ్ వస్తే కూడా ఆయన మీదికి ప్రజలు తిరగబడ్డారు. క్యాండిడేట్ ఓవర్ దగ్గర ఇప్పుడు కార్పొరేటర్కి ఆయనకు పడదు, వాళ్ళిద్దరి మధ్య ప్రజలు నలిగిపోయినాం మేము. ఇక్కడ 2016లో ఆయన గెలిచిండు కార్పొరేటరు, 2018లో ఈయన గెలిచి ఎవరికి ఫైదా అయింది? ఎవరికి ఫైదా కాదు? వచ్చి ఉత్తమ మాటలు కల్లిబొల్లి మాట టీవీలలో అది చెప్తాం, 10,000 సాయం అందిస్తాం, అది ఇస్తామని చెప్పారు కానీ ప్రజలకు అందలేదు. నిన్న ఆశ పెట్టుకొని నిన్న కూడా మీ సేవా సెంటర్కి పోయి ఆశ పెట్టుకొని ప్రజలందరూ అరే ఇస్తారు ఇప్పటికైనా అని చెప్పి పోతే కూడా మోసం చేశారు. ఎట్లా ఇస్తామండి? ఏమో. హలో సార్, కెన్ యూ టెల్ యువర్ నేమ్ ప్లీజ్? आई एम रंजीत सिंह फ्रॉम रहमतनगर। सिंह साहब बोल दीजिए, आप पिछले बार जीएचएमसी इलेक्शन में वोट किए क्या? Definitely, and we were the persons who did the best for the TRS party. Yes, we are the senior persons, and we thank the founder and father of Telangana, the Honorable CM KCR. The credit goes to our CM for all the beneficiaries and advantage what have been provided to us, to all of us, not only me, till my eye goes. So who is gonna win this GHMC elections coming in another few days, sir? See, it is a game, but my hope, my belief is on TRS, the party which is working very specifically with good performance. And I hope they have got the big hopes and scopes because they are doing the well of the public, and expect that, and I accept that this party has got the hold to reach the highest place and win the way. If you see, sir, actually BJP also is becoming stronger day by day, and if Dubbaka's victory is one of its example, so what can you say if BJP is going to win in this division of Rahmatnagar? For example, not only BJP, Congress is also a national party which is in the race. And it is a race. It's only the blamings which are going on. Some parties are very communal and some are going very rightly on their performance. So everyone will be dictating the mistakes of the other parties to win the race. So let us see that when it comes to the grounds of winning, who is the real winner. There we'll come to know what the public wants and what the public is expecting and what the hopes they have got on the public. Anything else? Nothing, sir. Thank you, Singh Saab. Thanks for participating. I am very thankful to you, Mr. Sandeep. Thanks for sparing your precious time and giving me an opportunity to give my specific views to the public. Thank you once again. Thank you once again. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.